ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహాసేన సంస్థకు జాతీయ అధ్యక్షులుగా మరియు వ్యవస్థాపకులుగా ఉన్నాను. మరి ఏప్రిల్ 27వ తారీఖున వచ్చే నెల హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో ఎస్ఎస్బిఎం యుద్ధ బేరీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్య యుద్ధ బేరీ అనే మహాసభను ఏప్రిల్ 27వ తారీఖున కేడీసీ మైదానంలో ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకు మేము నిర్వహించున్నాము. మరి ఇప్పటి వరకు నిర్వహించిన సభల్లో కూడా అందరూ కూడా ఏంటంటే ఎవరెవరు వాళ్ళ ఉపకులం పైన సభలు నిర్వహించారు. మరి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చే ఒక క్రమంలో భాగంగా ఒక భారీ బహిరంగ సభను ఏప్రిల్ 20వ తారీఖున మేము నిర్వహించున్నాము. సో ఇట్టి సభకు భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కదలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా మరి 78% పైగా ఉన్న మనమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలమైన మనము ఇప్పటికీ రాజ్యాధికారంలో మనం లేము. విద్య మన చేతుల్లో లేదు, వైద్యం మన చేతుల్లో లేదు, ఎలాంటి కార్పొరేట్ సెక్టర్ కూడా మన చేతుల్లో లేదు. మరి ఇప్పటికీ కూడా 78% మనం ఓటర్లుగానే ఉన్నాము. సో మనం అందరం కూడా ఏకమైతేనే మరి రాజ్యాధికారం వస్తున్న లక్ష్యంతో ఏప్రిల్ 27వ తారీఖున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కూడా ఏకం చేసే ఒక గొప్ప మహత్కార్యం జరుగుతుంది. సో ఈ సభకు అందరూ కూడా కదిలి రావాలి. మరి ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా ఏకం చేసి రాజ్యాధికార దిశలో ముందుకు పయనించే ఈ అడుగులో అందరూ కూడా కదిలి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 2 రాష్ట్రాల అధ్యక్షురాలను మరి ఏప్రిల్ 27 జరిగే మహాసభకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ తరలి రావాలని చెప్పి మరి మేము కోరుచున్నాము. మరి ఈ సభకు మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎలాంటిది ఏ అన్యాయాలకే బలిపడుతున్నాం తప్ప ఏ న్యాయం జరగట్లేదు. మరి మేము కోరుకునేది ఏంటి అంటే మేము ఒక సంస్థకు అనేది కాదు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నిటికీ ఏకమై మరి దాడి తత్తుగా మేమంతా బయలుదేరి కదలి మరి ఈ సభకు విజయవంతం చేయాలని చెప్పి కోరుచున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తెలుగు రాష్ట్రాల చైర్మన్ని ఏదైతే 79 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీలకి దక్కాల్సిన హక్కులు దక్కలేదు, జరగాల్సిన న్యాయం జరగలేదనే ఒక కాన్సెప్ట్తో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే సంస్థ ఎప్పుడు ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తూ ఉంది. ఆ పోరాట కార్యక్రమంలో భాగంగా బడుగు బలహీన వర్గాలందరికీ వాళ్ళ హక్కులు, వాళ్ళ దక్కాల్సిన వాటాలు, రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా రాజ్యాధికారం కొరకు ఏప్రిల్ 27వ తారీఖున భారీ బహిరంగ సభ జరపదలపెట్టినాము. ఈ సభని బడుగు బలహీన వర్గాలందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం.